Hello everyone, welcome back to my channel again. In this video, I am going to share you a small temple vlog along with my getting ready routine. చాలా డేస్ తర్వాత అయితే నేను టెంపుల్ కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాను అన్నమాట. కంఫర్టబుల్ అవుట్ఫిట్ అయితే వేసుకున్నాను. యూజువల్ గా టెంపుల్స్ కి వెళ్ళడానికి నేను సింపుల్ గా రెడీ అవడమే ప్రిఫర్ చేస్తాను అన్నమాట. మేకప్ కూడా చాలా అంటే చాలా సింపుల్ గా చేశాను. ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ అప్లై చేశాను. యూజ్ చేసే మాయిశ్చరైజర్ అయితే లాక్మీ అన్నమాట. యూజువల్లీ ఎవ్రీడే అయితే డాట్ కి అయితే అప్లై చేస్తాను. ఆ తర్వాత ఏదైనా క్రీమ్ అయితే అప్లై చేస్తాను అన్నమాట. బట్ ఇలాంటి సింపుల్ మేకప్స్ కి అయితే ఓన్లీ లాక్మీ అయితే యూజ్ చేస్తాను. ఆ తర్వాత మ్యాబ్లిన్ ఐబ్రోస్ యూజ్ చేసి ఐబ్రోస్ అయితే లైట్ గా వేసుకున్నాను. తర్వాత కొంచెం పాండ్స్ పౌడర్ అయితే అప్లై చేశాను ఫేస్ కి. ఆయిలీ ఫేస్ కదా, ఆ మాత్రం పాండ్స్ పౌడర్ లేకపోతే ఎలా. ఆ తర్వాత కొంచెం లిప్ బామ్ అండ్ కొంచెం లిప్స్టిక్ అయితే యూజ్ చేశాను అనమాట. లిప్స్టిక్ కూడా చాలా న్యూడ్ కలర్ రెనీ అయితే యూజ్ చేస్తాను నేను. చిన్న స్టిక్కర్ అయితే డ్రెస్ కి మ్యాచింగ్ అయితే పెట్టుకున్నాను. కుంకుమ కూడా పెట్టుకున్నాను, అదైతే మా హస్బెండ్ కోసం. అండ్ ఫైనల్ గా హెయిర్ అయితే డ్రై చేసుకున్నాను డ్రైయర్ యూజ్ చేసి. ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ అంత ఎండ్ అయితే లేదనమాట, అందుకే డ్రైయర్ అయితే యూజ్ చేశాను. సో దట్ ఈజీగా మన హెయిర్ అయితే డ్రై చేయొచ్చు కదా. ఆ తర్వాత కొంచెం హెయిర్ కోమ్ చేసి సీరం అయితే అప్లై చేశాను. ఆబ్వియస్లీ కండిషనర్ యూజ్ చేసిన తర్వాత సీరం యూజ్ చేయకపోతే ఎలా, సో అది కూడా అప్లై చేసేసాను. ఫైనల్ గా ఒక చిన్న క్లిప్ పెట్టేసి అయితే లూజ్ హెయిర్ అయితే వదిలేసాను అనమాట. బ్యాంగిల్స్ అయితే నేను డైలీ వేసుకునేదాన్ని, బట్ బేబీ వచ్చాకైతే అవి గుచ్చేస్తున్నాయి అని చెప్పి అయితే తీసి పక్కన పెట్టేశాను. ఇలా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు అయితే బ్యాంగిల్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట. అంతే రెడీ అయ్యి అయితే నేను మా ఇంటి నుంచి అయితే టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యాను. శ్రీకాకుళం అండ్ విజయనగరం హైవే కి పక్కనే కాబట్టి అలా హైవే చూస్తూ నడుచుకుంటూ అయితే వెళ్ళాను టెంపుల్ కి. చాలా డేస్ తర్వాత అయితే చాలా సేపు అయితే వాకింగ్ చేశాను అనమాట. చాలా రిఫ్రెషింగ్ గా కూడా అనిపించింది. ఫైనల్లీ టెంపుల్ అయితే రీచ్ అయ్యాను. ఈ అమ్మవారే పైడమ్మ అమ్మవారు, రామదేవత అన్నమాట. అమ్మవారికి అయితే శారీ పెట్టి పసుపు కుంకుమలు ఇచ్చి కుంకుమ పూజ కూడా చేయించుకున్నాను. కుంకుమ పూజకైతే నాకు 30 మినిట్స్ టైం అయితే పట్టింది. ఆ తర్వాత ఆ టెంపుల్ పక్కనే ఉన్న కనకదుర్గ అమ్మవారి టెంపుల్ కూడా వెళ్ళాను. నేను నా బేబీ బొజ్జులో ఉన్నప్పుడైతే ఈ అమ్మవారికి అయితే మొక్కున్నాను అనమాట. బై గాడ్స్ గ్రేస్ సేఫ్ గా డెలివరీ అయింది కాబట్టి ఇప్పుడు నా మొక్కు అయితే తీర్చుకున్నాను. ఈ అమ్మవారికి కూడా శారీ అండ్ పసుపు కుంకుమలు అయితే ఇచ్చాను. అంతా అయిపోయాక రిటర్న్ లో మా బ్రదర్ అయితే వచ్చాడనమాట పిక్ చేసుకోవడానికి. యాక్చువల్ గా ఆల్మోస్ట్ నేను టెంపుల్ కి అయితే వెళ్ళి 6 మంత్స్ అయితే అయ్యిందనమాట. కొబ్బరికాయ కొట్టడం అయితే 10 మంత్స్ పైన అయ్యింది. సో చాలా డేస్ తర్వాత ఇవాళ టెంపుల్ కి వెళ్ళడం అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. పూజ చేయడం అండ్ గాడ్ బ్లెస్సింగ్స్ తో డే స్టార్ట్ అవడం నాకైతే చాలా పీస్ఫుల్ అండ్ స్పెషల్ గా అయితే అనిపిస్తుంది అనమాట. వచ్చేసరికి అయితే సర్ప్రైజ్ అయితే రెడీగా ఉంది. అదేంటంటే నేను ఎజియోలో కొన్ని కార్డ్ సెట్స్ అయితే ఆర్డర్ చేశాను. పార్సిల్స్ అన్ని డెలివరీ అయితే ఇంటికి వచ్చాయన్నమాట. నేను బయట ఉన్న టైంలో మా అమ్మ అయితే ఆ పార్సిల్స్ అన్ని ఆల్రెడీ ఇంట్లో పెట్టేశారు. ఇంకా ఇంటికి వచ్చాక మనకు ఫస్ట్ పని ఏంటంటే పార్సిల్స్ ఓపెన్ చేయడం. నిజం చెప్పాలంటే ఆర్డర్ చేసేటప్పుడు ఎగ్జైట్మెంట్ ఒకటి, పార్సిల్ ఓపెన్ చేసేటప్పుడు ఎగ్జైట్మెంట్ ఇంకా డబుల్ ఉంటుంది కదా. సో మీకు కూడా